వరదలు వచ్చినప్పుడు చూసా. మామూలుగా ప్రొక్లైనర్ తీసుకెళ్తే కూడా వరదల్లో ఆ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డుకి వచ్చేటప్పటికి సింగనగర్‌లో ఆహ్, ఏది బా దీని దగ్గర పైకాపురంలో అది కాస్త అక్కడ స్ట్రక్ అయిపోయింది. అప్పటికే 2, 3 వెహికల్స్ ఇది స్ట్రక్ అయిపోయి చివరికి వెనక్కి తీసుకురావాల్సొచ్చింది. ఆ వాటర్ ఫోర్స్‌కి. కానీ ఆ టైంలో అదేదో వెహికల్ ఇంతింత చక్రాలున్నాయి. ఏది ఇద్దరు మనుషులంత ఎత్తు దాదాపు సగం తాడి చెట్టు అంత ఎత్తు ఉన్నటువంటి చక్రాలతో ఉన్నటువంటి బండొకటే మూవ్ అయింది. అయ్యేంటయ్యంటే బెలూరస్‌కి సంబంధించినటువంటివనమాట. అంటే బెలూరస్‌కి సంబంధించి ఇప్పటికి దేశంలో 20 బెలాజ్ మైనింగ్ డంప్ ట్రక్స్ ఉన్నాయట. ఇప్పుడు అవి ఇంకొక 100 ఇండియాకి తీసుకోబోతున్నారట. ఆహ్, న్యూఢిల్లీతో ఒప్పందం చేసుకున్నారు. అంబాసిడర్ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు యూరప్ దేశాల దగ్గర నుంచినే మనం తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో దేశంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అందులో ఇది కూడా ఒకటి. ఇదేమి యూరప్ దేశం అనేది కాదు. బెలూరస్‌కొచ్చేటప్పటికి ఈ రష్యాకి పక్కన ఉండేటువంటి దేశం. మైనింగ్‌కి సంబంధించి ఉపయోగపడేటటువంటి పెద్ద పెద్ద గొయ్యల్లో కూడా ఈజీగా పైకి మూవ్ చేయగలిగేటటువంటి వెహికల్స్‌ని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే మొన్న అమరావతిలోది అట్లాంటిది కాదు. అంటే నేను చెప్తోంది అది రిఫరెన్స్ చెప్తున్నానన్నమాట. అట్లాంటి సరికొత్త వెహికల్ వల్ల మూవ్ కాగలిగారు. అక్కడ అట్లాంటిది అక్కడ తీసుకొస్తున్నానన్నమాట.